నిజామాబాద్ జిల్లా బీంకెల్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నిరాశపరిచింది. వర్షం కారణంగా మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి ముద్దైంది. గతంలో జరిగిన వరదల నుంచి కోలుకొని పంటను అమ్మేందుకు ఎదురుచూస్తున్న రైతులకు వర్షం మరోసారి భారీ నష్టం కలిగించింది. ఇప్పటికే పంటలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కోత దశకు చేరిన మొక్కజొన్న పంట ఇప్పుడు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన మొక్కజొన్నలను కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పంట చేతికొచ్చిన పంట అంత తడిసిపోయినది, ఏం చేయరాక అర్థం కాక కష్టపడుతున్నాం కానీ అన్ని తడిసిపోయినాయి. ఎంత పత్రలు కప్పినా అంత తడిసిపోయినాయి. చాలా నష్టంగా ఉన్నాం, బాధగా ఉన్నాం. దయచేసి మా బాధగా అర్థం చేసుకొని కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. 5 ట్రాక్టర్ దాకా ఉంటుంది. 5 ట్రాక్టర్ అంటే అన్ని పంటలు వర్షాలు పడి తడిసిపోయినాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా చేతి కాచే పొజిషన్ లేదు. ప్రభుత్వం, మన దేశం భారత ప్రభుత్వం పట్టించుకోవాలని ఒకటి కోరుకుంటున్నాము. మనకు 5 ట్రాక్టర్లు మక్కలు వెళ్ళినాయి కానీ వర్షాలు పడిలా తడిసిపోయినాయి. చేతికి రాదు, ఇక పంట చేతికి రానట్లాగా బాధ అయింది. దయచేసి ప్రభుత్వం మాకు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మాకు బాధ ఉంది, అన్నీ తడిసిపోయినాయి. ఇది 5 ట్రాక్టర్లు అన్నారా, ఇక 5 ట్రాక్టర్లు అంటే దగ్గర మనకు 2 లక్షల పంట. 2 లక్షల పంటలకు ఈ చేతికి వచ్చే పొజిషన్ లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. వర్షాలు పడి పంట చేతికి వచ్చిన పంట అంత తడిసిపోయినది, ఏం